Hi friends, I hope you all are safe and fine. Welcome back to my ఛానల్ జపనీస్ లాంగ్వేజ్ మన తెలుగులో. ఈరోజు మనం ఈ వీడియోలో మరి కొత్త టాపిక్ అనేది చెప్పుకుందాం. అంతకంటే ముందల మనం లాస్ట్ వీడియోలో ఏమైతే చెప్పుకున్నామో అది ఒకసారి రివ్యూ అనేది చేద్దాం. లాస్ట్ వీడియోలో మనం క్వశ్చన్ ట్యాగ్ ఫార్మాట్ అనేది చెప్పుకున్నాం. అలానే మనం కా పార్టికల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తామో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ సెంటెన్సెస్ అనేది మళ్ళీ ఒకసారి రివ్యూ అనేది చేద్దాం. ఫస్ట్‌ది వచ్చేసరికి వతాషి వా గాకుసే దెస్. మళ్ళీ చెప్పుకుందాం. వతాషి వా గాకుసే దెస్. నేను స్టూడెంట్. ఇప్పుడు ఇలాంటి సెంటెన్సే మరికొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మళ్ళీ ఒకసారి రివ్యూ అనేది చేద్దాం. వతాషి వా బెంగోషి దెస్. నేను లాయర్. వతాషి వా షుఫు దెస్. నేను హౌస్ వైఫ్. వతాషి వా ఉన్టెన్షు దెస్. నేను డ్రైవర్. అలానే ఇప్పుడు కా ఫార్మాట్‌కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చెప్పుకున్నాం. మైక్ సాన్ అనాతా వా గాక్సే దెస్ కా. మైక్ సాన్ నువ్వు స్టూడెంటా? ఇప్పుడు మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. కుమార్ సాన్ అనాతా వా ఉన్టెన్షు దెస్ కా. కుమార్ సాన్ నువ్వు డ్రైవరా? రామ్ సాన్ అనాతా వా షుఫు దెస్ కా. రామ్ సాన్ నువ్వు హౌస్ వైఫా? రహీమ్ సాన్ అనాతా వా సెన్సై దెస్ కా. రహీమ్ సాన్ నువ్వు టీచరా? అలానే చూసుకుంటే మనం లాస్ట్ వీడియోలో ఇది కూడా చెప్పుకున్నాం. ఓ నమై వా నాన్ దెస్ కా. ఓ నమై వా నాన్ దెస్ కా అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరు ఏమిటి? ఇప్పుడు ప్రతి సెంటెన్స్‌కి చెప్పుకున్నాకి మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ అనేవి ఉంటాయి. ఒకటి యెస్ అనేది, 2 నో అనేది. ఇప్పుడు ఆ 2 ఫార్మాట్స్ అనేది జపనీస్ వాళ్ళు ఎలా చెప్తారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్‌దొచ్చేసరికి పాజిటివ్ అన్నమాట. పాజిటివ్ సెంటెన్స్ ఎలా చెప్తారో మనం ఇప్పుడు చూద్దాం. హై సో దెస్. హై సో దెస్. ఇప్పుడు ఈ హై సో దెస్ అనే దాన్ని ఎగ్జాంపుల్‌గా ఒకటి చూద్దాం. ఈ సెంటెన్స్‌ని ఎలా వాడతారో. మైక్ సాన్ అనాతా వా గాక్సే దెస్ కా. మైక్ సాన్ నువ్వు స్టూడెంటా? దీనికిప్పుడు మనం పాజిటివ్‌గా రిప్లై ఇవ్వాలనుకోండి. ఎలా ఇస్తామో ఇప్పుడు చూద్దాం. హై వతాషి వా గాక్సే దెస్. హై అంటే యెస్. అవును నేను స్టూడెంట్. ఇప్పుడు మనం పాజిటివ్ ఆన్సర్ ఇచ్చేటప్పుడు చాలా రకాలుగా చూస్తాం మనం జపనీస్ లాంగ్వేజ్‌లో. ఒకటొచ్చేసరికి హై వతాషి వా గాక్సే దెస్. యెస్ అవును నేను స్టూడెంట్. ఇంకోటి షార్ట్‌కట్‌లో ఎలా చెప్పొచ్చంటే హై సో దెస్ అని చెప్పొచ్చు డైరెక్ట్‌గా. హై సో దెస్ అనేది షార్ట్‌కట్ ఫార్మ్. దీనికి మళ్ళా 2 షార్ట్‌కట్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసరికి హై సో దెస్ అనేది చెప్పుకుంటాం. ఇంకోటొచ్చేసరికి డైరెక్ట్‌గా సో దెస్ అనేది డైరెక్ట్‌గా చెప్తారనమాట. ఈ సెంటెన్స్ అనేది మొత్తం చెప్పకుండా జస్ట్ ఒక షార్ట్‌కట్ వచ్చేసరికి హై సో దెస్. రెండో షార్ట్‌కట్ వచ్చేసరికి సో దెస్. ఈ సో దెస్, ఈ హై సో దెస్ అనేది కొంచెం ఇన్ఫార్మల్‌గా ఉంటాయి. హై సో దెస్ అనేది కొంచెం ఫార్మల్‌గానే ఉంటుంది. మనం ఎందుకైనా మంచిది మనం బయట లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్ నేర్చుకున్నాం కాబట్టి మనం కొంచెం ఫార్మల్‌గా అనేది నేర్చుకుంటే అప్పుడు కొంచెం వినేవాళ్ళకి గూడా కొంచెం వీళ్ళు కొంచెం పొలైట్‌గా మాట్లాడుతున్నారని ఉంటుంది. అందుకనే నేను మాక్సిమం పొలైట్ ఫార్మ్‌లోనే చెప్పడానికి ట్రై చేస్తున్నాను. హై వతాషి వా గాక్సే దెస్. యెస్ అవును నేను స్టూడెంట్. ఇప్పుడు దీనికి మరికొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం. కిమ్ సాన్ వా ఇందోజిన్ దేస్ కా. కిమ్ సాన్ ఇండియనా? ఇప్పుడు దీనికి పాజిటివ్ రిప్లై అనేది ఎలా ఉంటుందో చూద్దాం. హై వతాషి వా ఇందోజిన్ దెస్. హై యెస్ నేను ఇండియన్. వతాషి అంటే నేను. ఇండియన్. రామ్ సాన్ వా
అమెరికా జిన్ దేస్కా. రామ్‌శాన్ నువ్వు రామ్‌శాన్ అమెరికనా? ఇప్పుడు దానికి ఆన్సర్ హై వతషి వా అమెరికా జిన్ దేస్. యెస్, నేను అమెరికన్‌ని. ఇప్పుడు మనం పాజిటివ్ అనేది చూసాం. ఇప్పుడు మనం నెగెటివ్ అనేది ఎలా ఉంటదో చూద్దాం. నెగెటివ్. ఈ ఈ ఏ దేవా హరి మాసేన్. ఇప్పటిదాకా మనం పాజిటివ్ గురించి చెప్పుకున్నాం. పాజిటివ్‌లో ఎలా రిప్లై ఇస్తారో. ఇప్పుడు మనం నెగెటివ్ అనేది ఈ ఈ ఏ దేవా హరి మాసేన్ అనేది చెప్తామనమాట. ఒకవేళ నెగెటివ్‌గా ఇవ్వాలంటే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. సుమాసాన్ అనాతా వా బెంగోషి డెస్కా. సుమాసాన్ నువ్వు లాయరా? అప్పుడు దానికి ఆన్సర్ ఒకవేళ నెగెటివ్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ ఈ ఏ వాతాషి వా బెంగోషి దేవా అరిమాసేన్. ఈ అంటే నో, నేను లాయర్‌ని కాదు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఇప్పుడు మనం పాజిటివ్‌కి 2 షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయో నెగెటివ్ గూడా అలానే ఉంటాయన్నమాట. నెగెటివ్‌గా మనం ఎలా చెప్పొచ్చంటే ఈఏ అని చెప్పొచ్చన్నమాట షార్ట్‌కట్ కింద. ఈఏ అని చెప్పొచ్చు. ఈ టోటల్ ఆన్సర్ చెప్పకుండా ఈఏ వతషి వా బెంగోషి దేవా హరిమాసేన్‌కి బదులుగా మనం షార్ట్‌కట్‌గా ఈఈఏ అని కూడా వాడొచ్చు. మైక్-సాన్ అనతా వా ఉన్టెన్షు దెస్కా. మైక్-సాన్ నువ్వు డ్రైవరా? ఈఈఏ వాతాషి వా ఉన్టెన్షు దేవా హరిమాసేన్. ఈఏ నో, వతషి నేను డ్రైవర్‌ని కాదు. సుమాసాన్ అనతా వా కెయికాన్ దెస్కా. సుమాసాన్ నువ్వు పోలీసా? కెయికాన్ కెయికాన్ అంటే పోలీస్ అని అర్థం. ఈఈఏ కెయికాన్ దేవా హరిమాసేన్. ఈఏ నో, నేను పోలీస్‌ని కాదు. ఈ జిన్ అనేది ఏం లేదు. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ మనం కంట్రీ గురించి చెప్పుకున్నాం. తర్వాత జిన్ గురించి చెప్పుకున్నాం. అప్పుడు మీకు ఇంకా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇండో అంటే ఇండియా. ఖాన్‌కోకు అంటే కొరియా. ఇటారియా అంటే ఇటలీ. అమెరికా అంటే అమెరికా. ఇండో జిన్ అంటే ఇండియన్ అని అనమాట. జిన్ అంటే పీపుల్. ఇప్పుడు ఇండియా అనేది కంట్రీ. ఇండియన్ అనేది పీపుల్‌ని ఇండియన్ పీపుల్ ఇండియాలో నివసించే వాళ్ళని ఇండియన్ అని అంటాం. అలానే ఖాన్‌కోకు జిన్ అంటే కొరియన్. ఇటారియా జిన్ ఇటాలియన్. అమెరికా జిన్ అమెరికన్. ఇలా జిన్ అనేది వాళ్ళ కంట్రీలో వాళ్ళని నివసించే వాళ్ళని అలా పిలుస్తామనమాట. ఇప్పుడు ఈ వీడియోలో మనం దోచిరా అనేది చూద్దాం. ఓ కుని వా దోచిరా కరా దేస్కా. ఈ దోచిరా అనేది ఇది బేసిక్ ఫార్మ్ అనమాట. స్టాండర్డ్ ఫార్మ్‌కి దేనికంటే ఒకటి కంపెనీ గురించి అడగడానికి లేదా ప్లేస్ గురించి అడగడానికి. ఈ రెండిటికి స్టాండర్డ్ ఫార్మ్ అనమాట. ఒక కంపెనీ గురించి గాని, ఒక ప్లేస్ గురించి గాని అడిగేటప్పుడు కన్ఫర్మ్‌గా మనం దోచిరా అనేది యూజ్ చేస్తాం. ఓ కునీవా దోచిరా కరా దేస్కా అంటే మీరు ఏ కంట్రీ నుంచి? ఓ కని అంటే కంట్రీ. ఇప్పుడు మన కంట్రీని మనం కుని అనే పిలుస్తాం. బయట వేరే వాళ్ళ కంట్రీని పిలిచేటప్పుడు ఓ కుని అనేది యూజ్ చేస్తాం. మనం ఓ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం హానరిఫిక్‌గా ఉంటుందని. హానరిఫిక్‌గా యూజ్ చేస్తారని. వా దోచిరా అంటే ఎక్కడ? కరా అంటే నుంచి. మీరు ఏ కంట్రీ నుంచి అని అర్థం. ఇక్కడ మీరు ఏ కంట్రీ నుంచి అని అడగాలి గానీ, దాని అర్థం అలా వస్తుంది గానీ, మీ కంట్రీ ఎక్కడ అని మటుకు రాదు. ఓకునివా దొచ్చిరా కరా దేస్కా అంటే మీ కంట్రీ ఎక్కడ అని కాదు. మీరు ఎక్కడి నుంచి, మీరు ఏ కంట్రీ నుంచి అని అర్థం. ఇది స్టాండర్డ్ ఫార్మ్ ఇది మటుకు మీరు గుర్తుంచుకోవాలి. స్టాండర్డ్ ఫార్మ్ అనమాట. దేనికంటే రెండిటికి. ప్రస్తుతానికి మనం దీని గురించి రెండిటి గురించి చెప్పుకున్నాం. తర్వాత దోచిరా వచ్చినప్పుడు దాని గురించి ఇంకా డీటెయిల్‌గా చెప్పుకుందాం. ప్రస్తుతానికి ఇక్కడి వరకు మనం ఇది గుర్తుంచుకోండి. ఇది స్టాండర్డ్ వే ఆఫ్ ఆస్కింగ్ ఫర్ ప్లేస్ అండ్ ఫర్ కంపెనీకి మాత్రమే. ఇప్పుడు మీరు కంపెనీ గురించి అడగాలనుకోండి. కైషా వా దోచిరా కరా దేస్కా.
మీరు ఏ కంపెనీ నుంచి అని అడుగుతున్నట్టు. మీ కంపెనీ ఎక్కడ అని మటుకు కాదు. ఈ 2 మీరు గుర్తుంచుకోవాలి. ప్లేస్ నేమ్ కరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందాకడ ఓకుని వా దోచిరా కరా అంటే మీరు ఏ కంట్రీ నుంచి అని. ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారో చూద్దాం. ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే గనక. ఇప్పుడు ఒక పర్సన్ ఓకుని వా దోచిరా కరా దేస్కా అని ఒక క్వెషన్ అడిగారు. అప్పుడు మనం కింద ఎగ్జాంపుల్స్‌ని మనం రీప్లేస్ చేస్తాం. ఒకసారి మనం చేద్దాం. వతషి వా ఇందో కరా దేస్. నేను ఇండియా నుంచి. కరా అంటే నుంచి అన్నమాట. నేను ఇండియా నుంచి. అలానే ఇప్పుడు కింద చాలా ఎగ్జాంపుల్స్ అనేవి మనం యూజ్ చేద్దాం. మనం ఇండో అనేది కాకుండా వేరే కంట్రీస్ యూజ్ చేసి ఒకసారి చెప్దాం. ఓ కుని వా దోచిరా కరా దేస్‌కా. వేర్ ఆర్ యూ ఫ్రమ్? మీరు ఏ కంట్రీ నుంచి? వతషి వా అమెరికా కరా దేస్. ఐ యామ్ ఫ్రమ్ అమెరికా. నేను అమెరికా నుంచి. వతషి వా కాన్కోకు కరా దేస్. నేను కొరియా నుంచి. వతషి వా దోయిట్సు కరా దేస్. నేను జర్మనీ నుంచి. వతషి వా ఇతారియా కరా దేస్. నేను ఇటలీ నుంచి. జస్ట్ మనం ఇప్పుడు గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకవేళ వేరే కంట్రీకెళ్ళినప్పుడు ఎలా పరిచయం చేసుకోవాలో, ఇప్పుడు ఒక సడెన్‌గా మీరు ఎవరన్నా వ్యక్తి మనల్ని జపాన్ కంట్రీ గాని వేరే కంట్రీకి గాని మనం వెళ్ళినప్పుడు, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కలిసారనుకోండి డిఫరెంట్ కంట్రీస్ నుంచి. అప్పుడు మనం ఎలా మాట్లాడతాం? మీరు ఏ కంట్రీ నుంచి అని చెప్తాం. వాళ్ళు దానికి రిప్లై అనేది ఇస్తారు. అలానే జపనీస్ వాళ్ళు ఎలా చెప్తారు అంటే, ఓకుని వా దొచిరా కరా దేశ్ కా? మీరు ఏ కంట్రీ నుంచి? అప్పుడు మనం ఏమని చెప్తామంటే, వతషి వా ఇందో కరా దేశ్. నేను ఇండియా నుంచి అని చెప్తాం. అలానే మనం ఇండియన్ అని చెప్పాలంటే, వతషి వా ఇందోజిన్ దేశ్ అని చెప్తాం. నేను ఇండియన్‌ని అని లెక్క. ఇప్పుడు మనం ప్రతి వీడియోలో కథకన అనేది చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో కూడా మనం కథకన అనేది చెప్పుకుందాం. కా, కీ, కు, కే, కో. మళ్ళొకసారి చెప్పుకుందాం. కా, కీ, కు, కే, కో. మనం డైలీ ఇలానే కథకన అనేది డైలీ కొంచెం కొంచెంగా ప్రాక్టీస్ అనేది చేద్దాం. ఇప్పుడు నంబర్స్. మనం 1-10 వరకే నేర్చుకున్నాం. ఇప్పుడు మనం డైలీ నంబర్స్ అనేది కూడా కొంచెం కొంచెంగా నేర్చుకుందాం. జూ వరకు చెప్పుకున్నాం మనం. జూ అంటే 10. ఇప్పుడు 11 నుంచి చూద్దాం. 5 నంబర్స్ వరకు చూద్దాం. 11-15 వరకు. జూ ఇచి 11. జూ ని 12. జూ శాన్ 13. జూ యోన్ 14. జూ గో 15. మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. జూ ఇచి 11. జూ ని 12. జూ శాన్ 13. జూ యోన్ 14. జూ గో 15. ఓకే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ సెషన్‌ని ఇక్కడితో ఎండ్ చేద్దాం. మన వచ్చే వీడియోలో మరింత కొత్త టాపిక్ అనేది మనం నేర్చుకుందాం. If you are having any queries or comments, please mention in the below comment section box. Arigato gozaimasu. Thank you for watching this video.